కేదార్, అందరూ ఉన్నారు. ఇప్పుడే మన ప్లాన్ అమలు చేయాలి అని ధాత్రి చెప్పటంతో, అలాగే ధాత్రి అని కేదార్ అంటాడు. అంతకుముందు గార్డెన్‌లో కూర్చున్నప్పుడు మాట్లాడుకున్న సంఘటన ఇప్పుడు మళ్ళీ చూపిస్తూ ఉంటారు. అంటే నువ్వు బరువులు భరిస్తూ, నొప్పిని భరిస్తూ అలా అన్ని పనులు చేస్తావా ధాత్రి అని కేదార్ అంటే, లేదు లేదు, అందరి ముందు మనం గొడవ పడదాము. అప్పుడు నేను కోపంతో వెళ్ళిపోతాను. అప్పటినుంచి నా చెయ్యి నొప్పి తగ్గే వరకు నువ్వు నన్ను బతిమలాడుతున్నట్లు, అందుకే నేను ఏ పని చేయటం లేదన్నట్లు అందరికీ కనపడాలి కేదార్ అని ధాత్రి ప్లాన్ చెప్పి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లాన్ ప్రకారం చాలా కష్టంగా ధాత్రి ఒక బాక్స్‌ని చేతిలోకి తీసుకుంటుంది. అయితే కావాలనే దానిని కింద పడేస్తుంది. ఏంటి ధాత్రి, చూసుకోవాలి కదా, అలా కింద పడేస్తే ఎలా అని కేదార్ అరుస్తూ ఉంటాడు. ఏంటి కేదార్, నేను చాలా జాగ్రత్తగానే తీసుకున్నాను, కానీ అది చెయ్యి స్లిప్ అయిపోయి కింద పడిపోయింది. అంత మాత్రానికే అరుస్తున్నావు ఏంటి అని ధాత్రి అంటే, లేదు లేదు, నువ్వు కావాలనే కింద పడేశావు. ఇవి నిశ్చితార్థం సామానైపోయింది. మళ్ళీ కొనుక్కొని తీసుకురావాలంటే ఎంత కష్టం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, నీకసలు బుద్ధుందా అంటూ కేదార్ అరుస్తూ ఉంటే, అయితే నువ్వే చేసుకో కేదార్, నేను సరిగ్గా పని చేయటం లేదని చెప్తున్నావు కదా, నేను కింద పడేస్తున్నప్పుడు నాకు సరిగ్గా చేత కానప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండటం అని ధాత్రి వెళ్తూ ఉంటే, ఆగు ధాత్రి అని కేదార్ అంటాడు. నేను ఆగను, నువ్వే చేసుకో చెప్తున్నాను కదా అంటూ ధాత్రి కోపంగా వెళ్తుంది. ఈ కేదార్ ఏంటి ఇలా అరుస్తున్నాడు, ఎప్పుడు ఇలా అరుస్తూ మాట్లాడాడు కదా, దాని మీద అసలు కోపమే తెచ్చుకోడు కదా అని నిషి, వైజయంతి అనుకుంటూ ఉంటారు. అదే కదా నాకు కూడా అర్థం కావటం లేదు అని వైజయంతి అంటుంది. అదేంటి కేదార్, చిన్న విషయానికి అలా గొడవ పడుతున్నావు అని కౌశికి అంటే, ఇది చిన్న విషయం ఎలా అవుతుందక్క, ఇది నిశ్చితార్థం సామానైపాయా, మళ్ళీ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, నేను చెప్తుంటే వినటం లేదు, నువ్వు కూడా చూసావు కదా అని కేదార్ అంటే, జగదాత్రేమి కావాలని పడేయలేదు కదా, అంతమాత్రానికే నువ్వు అరిస్తే ఎలా కేదార్ అని యువరాజ్ అంటాడు. ఫస్ట్ తనే అరిచింది, నేను మామూలుగానే అడిగాను, నువ్వే చూసావు కదా యువరాజ్, మరి తను కోపంగా వెళ్ళిపోతే నేనేం చేసేదని కేదార్ అంటాడు. కేదార్, అందరి ముందు నువ్వు అలా అరిచేస్తే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, అయినా చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది, నువ్వు నిదానంగా చెప్పాలి, అలా అరిస్తే తను ఎంత బాధపడుతుందో వెళ్ళి ఓదార్చు అని సుధాకర్ అంటే, అది కాదు నాన్న, నేను కరెక్ట్గానే చెప్పాను అని కేదార్ అంటాడు. లేదు కేదార్, నువ్వు సరిగ్గా చెప్పలేదు, తనకు సారీ చెప్పి ముందు వెళ్ళి ఓదార్చు, వెళ్తావా లేదా అని కౌశికి అంటుంది. ప్లాన్ సక్సెస్ అని కేదార్ మనసులో అనుకుంటూ, సరే అక్క వెళ్తున్నానని కేదార్ వెళ్తాడు. అమ్మి, వీళ్ళు నిజంగానే గొడవ పడ్డారా అని వైజయంతి అంటే, లేదత్తయ్య, వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు అని నిషి అంటుంది. అసలు వీళ్ళు నిజంగానే గొడవ పడ్డారా, లేకుంటే కావాలని గొడవ పడుతున్నారా, ఏమీ అర్థం కావటం లేదే అని కౌశికి అనుకుంటూ ఉంటుంది. సరే, ముందు సామాన్ లోపలికి తీసుకువెళ్దాం అని కేదార్, సుధాకర్ అందరూ కలిసి సామాన్ని లోపలికి తీసుకువస్తారు. ధాత్రి అని కేదార్ పిలుస్తూ ఉంటే, ఇక ధాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర అలిగి కూర్చొని ఉంటుంది. చూడు నాన్న, పలకటం లేదు అని కేదార్ అంటే, నువ్వు వెళ్ళి సారీ చెప్పి ఓదార్చు, వెళ్ళు వెళ్ళు అని సుధాకర్ అంటాడు. కేదార్ వచ్చి ధాత్రి పక్కన డైనింగ్ టేబుల్లో కూర్చోగానే, అందరూ చూస్తున్నారా అని ధాత్రి మెల్లగా అడుగుతూ ఉంటుంది. "ఆ, అందరూ మనల్నే చూస్తున్నారు, మన ప్లాన్ సక్సెస్ అయింది, కానీ నీ బ్రెయిన్లెస్ చెల్లి మాత్రం మైక్రోస్కోప్ వేసుకొని మరీ ఇటే చూస్తోంది అని కేదార్ చెప్తుంటే, నా చెల్లి గురించి ఏం మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలని ధాత్రి అంటుంది. ఎప్పుడు తిట్టే చెల్లి మీద ఇంత ప్రేమ, పక్కనే ఉండే భర్త గురించి నువ్వు అస్సలు పట్టించుకోవే అని కేదార్ అంటే, ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. నేను ప్లాన్లో డైలాగులు ఏం చెప్పాను, నువ్వేం మాట్లాడుతున్నావు అని ధాత్రి అంటే, సరే సరే అని కేదార్ చెప్తూ, సారీ ధాత్రి, నేను ఇంకెప్పుడు నిన్ను అలా కోప్పడను అని కేదార్ అంటే, అయినా జాగ్రత్త లేని భార్యతో నీకెందుకు, వెళ్ళు వెళ్ళు అని ధాత్రి అంటుంది. సారీ చెప్తున్నాను కదా అని కేదార్ అంటాడు. అయితే నువ్వు పనిష్మెంట్ తీసుకుంటేనే నేను నీ సారీని యాక్సెప్ట్ చేస్తాను అని ధాత్రి అంటే, నువ్వే శిక్ష వేసినా అనుభవిస్తాను, ఏంటో శిక్ష వేయి అని కేదార్ అంటాడు. అయితే నా కోపం తగ్గే వరకు నా పనులన్నీ నువ్వే చేసి పెట్టాలని ధాత్రి చెప్పటంతో, అలాగేనని కేదార్ అంటాడు. నువ్వు గట్టిదానివేనమ్మా జగదాత్రి, నీలా ఉంటేనే భార్యలు బాగుంటుంది అని సుధాకర్ అంటే, మరి నువ్వు కూడా అలా ఉంటే బాగుంటుంది కదా అని వైజయంతి అంటుంది. అవునే, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేస్తావా నా తలకి చుట్టుకుంటుందా అని నేను అల్లాడిపోతున్నాను అని సుధాకర్ అంటే, నువ్వు సరిగ్గా ఉంటే నేనెందుకు ఇలా ఉంటానని వైజయంతి అంటుంది. సరే సరేలే, మీ గొడవలు పక్కన పెట్టి ముందు పనులు చూడండి, ముందే రేపు అందరూ నిశ్చితార్థం కోసం వస్తారు కదా అని వైజయంతి అంటుంది.
తర్వాత కౌశికి ఫోన్ రింగ్ మోగుతూ ఉండటంతో గదిలోకి వస్తుంది. చూస్తే అక్కడ మీనన్ సోఫాలో కూర్చొని ఉంటాడు. "మీనన్ నువ్వా?" అని కౌశికి చాలా టెన్షన్ పడుతూ ఉంటే, "అవును కౌశికి నేనే చచ్చిపోయానని అందరూ అనుకున్నారు కదా! నేను చనిపోలేదు" అని మీనన్ చెప్తుంటే, "లేదు నువ్వు చనిపోయావు. ఇది నా భ్రమ కాదు. నువ్వు చనిపోయావు" అని కౌశికి చెప్తూ ఉంటుంది. మీననంటే చావుకి ఎప్పుడైనా చావు ఉంటుందా? నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావటం లేదా? నేను నీ కళ్ళ ముందరే ఉన్నాను. నేను మనిషినే అంటూ మీనన్ రివాల్వర్‌ని చూపిస్తూ ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టావా నీ ప్రాణాలు తీసేస్తా, షూట్ చేసేస్తా అని కౌశిక్ దగ్గరికొచ్చి గొంతు నులిమేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ మీనన్ వీడియోని నేను అనవసరంగా తీసుకున్నాను. అనవసరంగా ఇంతమంది ప్రాణాలు పోయాయి. నా వల్లే ఇదంతా జరిగిందని నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. రేపు నీ ఇంట్లో ఒక చావు వస్తుంది. ఒక డెడ్ బాడీని చూడబోతున్నావు అని కౌశికి చెంప పగలగొట్టి స్పృహ కోల్పోయేలా చేసి మీనన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే కీర్తి పాప ఆడుకుంటూ అక్కడికి వచ్చి కౌశికిని చూసి సుధాకర్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటే, "అయ్యో అమ్మ నువ్వేం చెప్తున్నావో అర్థం కావటం లేదు. జగదాత్రి తనేదో చెప్తోంది చూడు" అని సుధాకర్ చెప్పటంతో, "ఏంటి అమ్మ స్పృహ కోల్పోయిందా? గదిలో పడిపోయిందా? కింద పడిపోయిందా?" అంటూ అందరూ పరుగులు పెడుతూ కౌశికి దగ్గరికి వచ్చి ముఖంపై నీళ్లు చల్లి, "వదినా ఏమైంది?" అని ఎందుకలా స్పృహ కోల్పోయారని ధాత్రి, కేదార్, సుధాకర్, వైజయంతి అందరూ ప్రశ్నిస్తూ ఉంటాడు. మీనన్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, తిరిగి వచ్చాడు అని కౌశికి చెప్తుంటే, జీడీ షూట్ చేసిన విషయం నీకు కూడా తెలిసిందే కదమ్మా, నువ్వు కూడా చూసావు కదా, మీనన్ రావటం ఏంటి అని సుధాకర్, ధాత్రి, కేదార్ అందరూ చెప్తూ ఉంటే, దీన్నే పిచ్చి అంటారు అని నిషి అంటుంది. నిషి అని ధాత్రి అరుస్తూ ఉంటే, నువ్వు ఎంత బేస్ వాయిస్ వేసుకొని అరిచినా ఇలా గదిలో స్పృహ కోల్పోయి మీనన్ వచ్చాడని చెప్తే దీన్ని పిచ్చనే అంటారు అని నిషి అంటుంది. వదినా మీరు భ్రమపడినట్లు ఉన్నారు. కొన్ని రోజులుగా మీనన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కదా, ఇదంతా మీ భ్రమ అని ధాత్రి అంటే, అయ్యో జగదాత్రి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? లేదు నిజంగానే వచ్చాడు, నన్ను గొంతు పట్టుకొని నులిమేశాడు, నన్ను కొట్టేసి వెళ్ళాడు. ఇదిగో ఇక్కడ ఈ సోఫాలో కూర్చొని సిగరెట్ తాగుతూ నన్ను రివాల్వర్తో షూట్ చేస్తానని కూడా బెదిరించాడు. అంతేకాదు నీ ఫ్యామిలీలో ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తానని నాకు వార్నింగ్ ఇచ్చాడు అని కౌశికి అంటే, ఏంటి మమ్మల్ని చంపుతాడా? ఎందుకు చంపుతాడని నిషి అంటోంది. ఆ వీడియో తీయటం వల్లే నేను చనిపోవాల్సిన అవసరం వచ్చింది అని మీనన్ నాకు చెప్పాడు అని కౌశికి అంటే, వీడియో తీసింది నువ్వు, మీనన్ చావుకి కారణం అయింది నువ్వు, మధ్యలో మేమేం చేశాము, ఇలాంటిదేదో జరుగుతుందనే ఆ వీడియో ఇచ్చేయమని చెప్తే విన్నావా అని నిషి, వైజయంతి నిలదీస్తూ ఉంటారు. అసలు వదిన చెప్పిందంతా కూడా నిజం అవునో కాదో మీరు తెలుసుకోకుండా మళ్ళీ ఇలా భయపడుతున్నారు ఎందుకు అని ధాత్రి అంటోంది. మీనన్ వచ్చింది నిజంగా నిజమైతే ఇక్కడ సిగరెట్ కానీ యాష్ కానీ పడి ఉండాలి కదా, మరి లేవు కదా, అంతా భ్రమే అని నిషి, వైజయంతి, యువరాజ్ అంటారు. ఇక వెళ్దాం పదండి, ఇదంతా భ్రమే అని వైజయంతి అంటుంటే, ఆగండి ఒక్క నిమిషం వదిన, మీరు రూమ్లో ఏదైనా స్ప్రే చేశారా అని ధాత్రి అంటే, లేదు జగదాత్రి నేను చేయలేదని కౌశిక్ అంటుంది. మీనన్ వెళ్తున్నప్పుడు సిగరెట్ వాసన ఏవి కూడా రాకుండా సిగరెట్ కాల్చిన ముక్కల్ని కూడా తాను పట్టుకు వెళ్ళి వెళ్తున్నప్పుడు జాస్మిన్ స్ప్రేని కొట్టి వెళ్ళి ఉంటాడు. ఆ డబ్బా కూడా అక్కడే పడిపోయి ఉంటుంది. ఇక్కడ జాస్మిన్ స్ప్రే కొట్టిన వాసన వస్తోంది, మీరు కొట్టారా వదినా అని ధాత్రి అంటే, లేదని కౌశిక్ అంటోంది. అయితే ఖచ్చితంగా ఎవరో ఈ గదిలోకి వచ్చి జాస్మిన్ స్ప్రే కొట్టేసి వెళ్ళారు, సిగరెట్ వాసన రాకూడదని అలా స్ప్రే కొట్టి వెళ్ళారు, ఖచ్చితంగా ఎవరో వచ్చారు అని ధాత్రి అంటే, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే, ఏదో 4 సినిమాలు చూసినంత మాత్రాన నీ తెలివితేటలు ప్రదర్శించకు అని నిషి అంటే, ఎందుకైనా మంచిది ఒకసారి సీసీ క్యామ్ చెక్ చేస్తే సరిపోతుంది కదా అని కేదార్ అంటాడు. ఒప్పుకున్న పెళ్లికి బాజాలు తప్పవు కదా, వెళ్ళి చూద్దాం పదండి అని వైజయంతి అంటుంది. సీసీ క్యామ్ ఓపెన్ చేసి చూడగా అన్ని సీసీ కెమెరాలకు కూడా స్మైలీ బెలూన్ అడ్డు వస్తూ ఉంటుంది. అన్ని సీసీ కెమెరాలకి ఈ స్మైలీ బెలూన్ ఎందుకు అడ్డు వస్తోంది అని ధాత్రి, యువరాజు ప్రశ్నిస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా మీనన్ వచ్చాడు, అందుకే ఇలా ఆ బెలూన్లు అడ్డు వస్తున్నాయి అని కౌశిక్ అంటే, ఓ అవునా, అయితే మీనన్ని నేను చూపిస్తాను అని నిషి చెప్పగానే అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు.